హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో జున్ను పాలు లేకుండా, జున్ను పౌడర్ కూడా వాడకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునేలా జున్ను చూపించబోతున్నానండి. ఈ జున్ను కూడా హెల్తీగా చూపించబోతున్నానండి. ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా జున్ను అడిగితే ఇలా హెల్తీగా చేసేయచ్చండి. అలాగే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకొనవచ్చు. మనకు ఒక 20 నిమిషాల్లో తయారైపోతుందండి ఈ జున్ను. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి ఒక 3 లేదా 4 గుడ్లు కొట్టి పోసుకోండి మిక్సీ జార్లోకి. మీరు పాలు ఏ క్వాంటిటీలో తీసుకుంటారో ఆ క్వాంటిటీ తగ్గట్టు ఎగ్స్ తీసుకోండి. నేను పాలు 400 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగా 4 గుడ్లు తీసుకున్నాను. ఒకవేళ పాలు మీరు 200 గ్రామ్స్ వరకు తీసుకుంటే 2 ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా తీసుకుంటే నీచు వాసన అనేది వస్తుందండి ఎగ్స్ నుండి. అలాగే పాలు కూడా తీసుకునేటప్పుడు కొలిచి తీసుకోండి. నేను 1 కప్పు వరకు పాలు తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకుంటున్నానండి. ఇదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ లోపు ఒక గిన్నెలో వాటర్ పోసి గ్యాస్ మీద సిమ్లో పెట్టేసుకోండి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా అవుతాయండి. మిక్సీ పట్టిన తర్వాత మనకు లిక్విడ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. కొంచెం తిక్కుగా వచ్చిందండి మనకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పోసేసుకోండి. ఇప్పుడు మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే పిల్లలకు హెల్తీగా చేయించాలనుకుంటే బెల్లంతో చేసుకుంటే సరిపోతుందండి. 3/4 కప్పు బెల్లానికి 1 కప్పు వరకు పాలు తీసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇప్పుడు వీటిలో కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో కలిపేసుకోండి. నేను కొన్ని పాలు తీసి మిక్సీ జార్లో పోసి మళ్ళీ దీంట్లో పోసానండి. పాలు ఎగ్గు కలిసేలా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత యాలకుల పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వెనిలా ఎసెన్స్ అనేది ఎగ్గు నీచు వాసన రాకుండా ఉండడానికండి. మీ దగ్గర లేకపోతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి. లేదంటే ఎగ్ స్మెల్ అనేది వస్తుందండి మనకు. లేదంటే బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా వెనిలా ఎసెన్స్ అంటే ఇస్తారండి. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వెనిలా ఎసెన్స్ పూర్తిగా కలిసేలా స్పూన్తో మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. మీకు నచ్చితే మెత్తగా దంచైనా వేసుకోవచ్చు, లేదంటే కచ్చా పచ్చాగా దంచైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్పూన్తో మరొకసారి కలిపేసుకోండి పూర్తిగా కలిసేలా. ఇప్పుడు మనం చేసిన లిక్విడ్ కూడా గిన్నె సగం వరకే ఉండాలండి. లేదంటే పొంగు వస్తే మొత్తం పొంగిపోతుంది. గిన్నె నిండుగా అయితే పోయొద్దు. ఇప్పుడు గోరువెచ్చగా అయిన వాటర్లో ఈ గిన్నె పెట్టేసి పాలపైన మూత పెట్టకుండా మనం వాటర్తో పెట్టుకున్న గిన్నె మీద మూత పెట్టాలండి. మనం పాలపైన మూత పెడితే పాలు అనేది పొంగుతాయండి. అందుకని వాటర్ గిన్నె మీదనే మూత పెట్టండి. నేను ఒక 14 నిమిషాల తర్వాత మూత తీసానండి. నాకు ఈ విధంగా ఉందండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. అలాగే ఉడికిందా లేదా అని ఒక చాకు తీసుకొని దాని లోపలికి ఇలా పెట్టి చూస్తే మనకు తడిగా ఏమైనా అనిపిస్తే అది ఇంకా ఉడకనట్టండి. చాకు ఏం తడి లేకపోతే అది పూర్తిగా ఉడికినట్టండి. ఒకవేళ చాకు తడిగా ఉంటే మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసి 5 నిమిషాల తర్వాత బయట తీసిన తర్వాత చాకుతో ఇలా చుట్టూ కట్ చేసుకోండి. ఈజీగా ఊడొచ్చేస్తుందండి మనకు. మీకు ఒకవేళ రాకపోతే మళ్ళీ వేడి చేసుకొని ఇలా చుట్టూ కట్ చేసుకొని తీసుకోండి. నేను ఒక ప్లేట్లోకి వేసానండి. ఈ జున్ను కొందరికి వేడిగా తినడం ఇష్టం ఉంటుంది, కొందరికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినడం ఇష్టం ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళైతే ఇలా ప్లేట్లో వేసుకొని అవసరం లేదండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే సరిపోతుందండి. చాక్తో ఒక పీస్ లాగా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జున్ను తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే హెల్తీగా. అది కూడా జున్ను పాలు లేకుండా అండి. ఇలా చేసిన జున్ను కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఎగ్ స్మెల్ రాకుండా ఇలాచి పౌడర్ అయినా వెనిలా ఎసెన్స్ అయినా వేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.